సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కలిశారు. లోపల ఏం జరిగింది అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల ఏం జరిగింది? మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారిని కలిశాను. సార్ ఇంకో విషయం సార్ మీకు టికెట్ లేదని చెప్పి పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. మీరు మళ్ళీ ఒంగోలు వచ్చారు అంటే ఏమన్నా హోప్ ఉంది? ఏమన్నా ఎస్ఎన్పాటికి నేను రేపు ఎన్నికలు జరిగి కొత్త ఎమ్మెల్యే గారు ఎన్నిక కాబడేదాకా సంతనూతలపాడు శాసనసభ్యుడిని నేనే. నాకు కొన్ని విద్యుక్త ధర్మాలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని మా పార్టీ సమన్వయకర్తగా మేరు నాగార్జున గారిని నియమించారు. వారు వచ్చి పనిచేస్తున్నారు. పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మా పార్టీ మళ్ళీ ఇక్కడ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దశ దిశలా వ్యాపింపి ఉంది. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి. మా పార్టీ నిర్ణయాలే మా అందరికి శిరోధార్యం. సార్ ఇంకో విషయం సార్, అంటే రాష్ట్రం మొత్తం మీద మళ్ళీ మీకు ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? స్టేట్లో ఏదో ఒక చోట లేదు ఎస్ఎన్పాటిలో మళ్ళీ మీరు పోటీ చేస్తారా? అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అని చెప్పాను. అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకున్నా కట్టుబడి ఉండటంలో ఈ రాష్ట్రంలో నేనే ప్రథముడిగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ఇష్టం, ప్రేమ. వారి కోసం ఏ త్యాగమైన చేసే అచంచలమైనటువంటి మనస్తత్వం వారి పట్ల మాకుంది, విధేయత ఉంది. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో మళ్ళీ పనిచేస్తున్నారు. అది ఓకే సార్, సీఎం ముఖ్యమంత్రి అది తీసేయండి సార్. అంటే మీ భవిష్యత్తు ఏంటి? రాజకీయ భవిష్యత్తు? నా భవిష్యత్తు ఆయనే నిర్ణయిస్తారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నా భవిష్యత్తు మీద నాకు సమ్మతమే కదా. అంటే అతి తక్కువ టైంలో కోడ్ రాబోతుంది, ఎన్నికల కోడ్. మరి ఈలోగా మీకు ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? మీకు ఏమన్నా? అదే చెబుతున్నాను అంజయ్ గారు, టికెట్ల కోసం పనిచేసే మనస్తత్వం కాదు. సంస్థని నమ్మి సంస్థ అభివృద్ధి కోసం, సంస్థ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేయటమే నా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు నా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యం. ఆయన నిర్ణయాలను అమలుపరచడమే మా అంత ధర్మం. విస్తారమైన ప్రయోజనాలు మా ముందున్నప్పుడు, సకల జనుల యొక్క మేలు జరుగుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష మెండుగా ఉండినప్పుడు, దానిలో అనేకమైన మార్పులు చేర్పులు ఆయన నిర్ణయాలను అమలుపరుస్తూ ముందుకు పోవటమే. ఇంకో విషయం సార్, సంతనూతలపాడు నియోజకవర్గంలో అంటే మీకంటూ ఒక వర్గం ఉంది. ఆ వర్గం పూర్తి స్థాయిలో మంత్రి గారికి పనిచేయట్లేదని చెప్పి బలమైన టాక్ అనిపిస్తుంది. ఇది నిజమా కాదా? మా నియోజకవర్గంలో ఏ వర్గాలు లేవు. అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారియే. జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు ఉన్న నియోజకవర్గం. 4 పర్యాయాలు ఏకపక్షంగా ఈ నియోజకవర్గం గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఓడింది. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. నా వర్గాలు నీ వర్గాలు అనే విభేదం ఏం లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వర్గమే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషితో, పట్టుదలతో, ఆయన యొక్క చెమటతో ఏర్పడిన ఈ పార్టీ మా అందరి యొక్క సొంతం. మేమందరం ఆయన మనుషులమి, ఆయన మా నాయకుడు. ఆయన కోసమే అందరం పనిచేస్తాం. సరే, ఓకే. లాస్ట్ మాట, అంటే మీకు టికెట్ లేని చెప్పి తెలిసిపోయింది కాబట్టి సీఎం గారు మీకు ఏమన్నా ఒక మంచి హామీ ఇచ్చారా? సీఎం గారికి నాకు గత 25 సంవత్సరాల నుండి చాలా అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. నా మీద నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా, సుధాకర్ ఈరోజు నువ్వు ఆగు, సుధాకర్ నువ్వు ఈ పని చేయి, సుధాకర్ ఈ పార్టీ మన పార్టీ కోసం నువ్వు ఈ విధమైన పని చేయాలంటే వారి యొక్క ఇచ్చిన ఏ అవకాశం ఇచ్చినా లేదా ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సక్రమంగా నెరవేర్చి వారికి 100కు 200% చేసి పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే కటిక పేదరికంలో నుంచి మేము కసితో, పట్టుదలతో ఎదిగి ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయికి రావడానికి వైఎస్ఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహము, వారు పెట్టిన రాజకీయ ఇచ్చిన అవకాశాల ద్వారానే ఎదిగాం. వారు ఇచ్చిన అవకాశాలన్నీ మాకు ఇష్టం. వారు ఏ బాధ్యత చెప్పినా ఆ బాధ్యతని త్రికరణ శుద్ధిగా చేసి పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా మీదే కాదు, ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఉంది. ఆయన కాపాడుకుంటే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుంటారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అవ్వటం కోసం నేనైనా, తోటి నా సహచర కార్యకర్తలైనా ఏ త్యాగాలకైనా సిద్ధం కావాలి. సంతనూతలపాడు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనిచేశారు 5 ఏళ్ళు. లాస్ట్ మూమెంట్లో టికెట్ లేదని చెప్పినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? 91,000 గడపల్ని ప్రాణాన్ని అడ్డంగా పెట్టి మండుటెండలో 18 నెలల పాటు 200 రోజులు 91,000 గడపలు తిరిగాం. ఆ గడపలు తిరిగినప్పుడు చెమటోడ్చిన ప్రతి కార్యకర్త, ఇదిగో మా చించిరెడ్డి గారు లాంటి నాయకులు ఒక కార్యక్రమాన్ని ఆ గ్రామంలో నిర్వహించాలంటే ఒక 5 రోజులు ముందుగానే ప్లాన్ చేయటం, అక్కడ భోజనాలు, మంచి చెడ్డు,
కార్యకర్తల సమన్వయం, నాయకుల సమన్వయం, గ్రామాల్లో అద్భుతమైనటువంటి ఒక కూర్పుని చేశాం. మీరు గమనిస్తే అన్ని సర్వేల్లో సంతనూలుపాడు నేను ఎమ్మెల్యేగా ఉంటున్న కాలంలో మళ్ళీ తిరిగి గెలుస్తుందనే వచ్చింది. అది దానికి విశేషమైన కృషి, పట్టుదల, నాయకుల యొక్క చెమట, నాయకుల యొక్క త్యాగాలు, నాయకుల యొక్క శ్రమ దానిలో చాలా ఉంది. అది దాన్ని దేంతో వెలుపెట్టి కొలవలేము. నేనైనా ఇంకొకరైనా ఎవరైనా నాయకుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని సమన్వయం చేయాలి, వాళ్ళతో బాగుండాల్సిన బాధ్యత మా మీద ఉంది. నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనిచేసాము, ఎలాంటి అరమరికలు లేవు, అందరూ సహకరించారు. ఇంత చేసినా కూడా చివరి మూమెంట్లో మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్న టైంలో ఒక్కసారిగా టికెట్ లేకుండా ఎవరిలో తీసుకొచ్చి వేశారు మంత్రి గారిని. దీని మీద మీరు అలిగి దాదాపు ఒక 1 మంత్ పాటు బయట అని చెప్పి టాకు, ఇది నిజమా కాదా? నేనేం అలగలేదు. కొత్త సమన్వయకర్తకి కొంత సమయాన్ని ఇచ్చి ఆయన ఫ్రీగా పనిచేసుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఆ వెసులుబాటు ఇచ్చాము. ఆయన పని చేసుకుంటున్నాడు. అన్ని పనితీరులు అధిష్టానం యొక్క దృష్టిలో ఉన్నాయి. అధిష్టాన నిర్ణయాలే నాకైనా వారికైనా శిరోధారి. సార్, ఇంకో విషయం సార్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ కాన్స్టిట్యున్సీలో సర్వే పెట్టారు, సీఎం గారు సర్వే పెట్టారు. ఈ సర్వేలో కూడా కొంచెం వెసులుపాడు నియోజకవర్గం సంబంధించి మంత్రి గారికి యాంటీ వచ్చింది అనేది బయట టాక్ వినిపిస్తుంది. ఇది నిజమా కాదా? నాకు ఆ సర్వేల గురించి నాకు తెలియదు. మా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించి తీరుతుంది.